ఇక్కడి వారు చెబుతుంటారు. అంతేకాదు నందీశ్వరుడు, గణనాథుడు, ఆంజనేయుడితో పాటు పార్వతీదేవి కూడా ఇక్కడుంది. ఇంకో చిత్రం ఏంటంటే అతి పొడవైన ఫణిరాజు శిలారూపం కూడా మనం దర్శించుకోవచ్చు. సాగర జలాలతో నిత్యం అభిషేకం జరుగుతుంటుంది. కొండరాళ్లను దాటుకొని శివుణ్ణి తాకేందుకు ఇక్కడ కెరటాలు పోటీ పడుతుంటాయి. కెరటాలతో పాటు పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నిత్యం శివుణ్ణి అభిషేకించుకుంటూ సాగరుడు పులకించిపోతుంటాడు. అసలు ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన ఆలయం ఒకటి ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. అతి రహస్యమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. అందుకే తెలిసిన వారు మాత్రం ఇక్కడకు వచ్చి ఆ గంగాధరుణ్ణి దర్శించుకొని పులకిస్తుంటారు. అయితే గంగేశ్వర ఆలయాన్ని దర్శించాలంటే తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే. చిన్నపాటి మెట్ల మార్గం ద్వారా గుహలోకి వెళ్ళాలి. నిత్యం సముద్ర జలాలతో తడిసుండడం